మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ హెల్త్ టిప్స్. నేను హరిత. భోజనం చేసిన తర్వాత ఒక్క తాంబూలం దట్టించామంటే ఆ మజాయే వేరు. తాంబూలం అనండి, పాన్ అనండి, కిల్లి అనండి, పేరేదైనా తమలపాకుతో 10 రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఆ ఇంట్రెస్టింగ్ విశేషాల్ని ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, తమలపాకు తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. శరీరంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ని పెంచి భోజనం చేసిన తర్వాత అరుగుదల సాఫీగా జరిగేలా చేస్తుంది. అలాగే కడుపుబ్బరాన్ని కూడా తగ్గిస్తుంది. నెంబర్ 2, తమలపాకులో న్యాచురల్గా ఉండే అరోమాటిక్ ఆయిల్స్ నోటి దుర్వాసనని తగ్గించి మీల్స్ తిన్న తర్వాత బ్రీత్ని తాజాగా చేస్తుంది. 3, తమలపాకులో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండడం వల్ల నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాని తగ్గించి చిగుళ్ళు హెల్తీగా ఉండేలా చేస్తుంది. ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. తమలపాకుని నమలడం వల్ల బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. నెంబర్ 4, తమలపాకుని నమలడం వల్ల బాడీలో మెటబాలిక్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. తిన్న ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది. నెంబర్ 5, తమలపాకు తినడం వల్ల కడుపులో యాసిడ్స్ రెగ్యులేట్ అవుతాయి. దానివల్ల ఎసిడిటీ ఫామ్ కావడం లేదా గుండె మంట లాంటి సమస్యల్ని తగ్గిస్తుంది. నెంబర్ 6, తమలపాకులో సహజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉండే సెల్స్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఇక నెంబర్ 7, తమలపాకులో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ శ్వాసనాళాల్ని శుభ్రం చేసి ఊపిరి తీసుకోవడంలో సమస్యలుంటే నివారిస్తుంది. నెంబర్ 8, తమలపాకుల్ని రెగ్యులర్గా తినడం వల్ల నోటిలో, గొంతులో ఇంకా జీర్ణకోశంలో మంటని తగ్గించి ఓవరాల్గా హెల్త్కి మేలు చేస్తుంది. కిల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ కావచ్చు. భోజనం తర్వాత షుగర్ లెవెల్స్లో హెచ్చుతగ్గుల్ని తమలపాకులు కంట్రోల్ చేయగలుగుతాయి. నెంబర్ 10, మంచి భోజనం తిన్న తర్వాత మైండ్ ఇంకా బాడీకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. దానికి కారణం తమలపాకులో చక్కని స్ట్రెస్ రిలీఫ్ ప్రాపర్టీస్ ఉండడమే. అయితే చాలామంది తమలపాకులో వక్కలు, పొగాకు పొడి, జర్దా, సున్నం లాంటి పదార్థాలు కలిపి తింటుంటారు. మంచి భోజనం తర్వాత ఒక సాదా కిల్లి తింటే తప్పులేదు, కానీ రోజంతా అదే పనిగా జర్దా లేదా పొగాకు పొడి, సున్నం, వక్కలతో కిల్లీలు నమలడం వల్ల నోటి అల్సర్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వక్కల ముక్కలు నోటి చిగుళ్లను పాడు చేయొచ్చు. సున్నం కలపడం వల్ల పంటి రంగు మారి పళ్లపైన ఉండే ఎనామిల్ పొర దెబ్బతినవచ్చు. తమలపాకుని మితంగా వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి.